రీసెంట్‌గా కువైట్‌లో 32 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక ఆవిడ 33 సంవత్సరాలు కలిగినటువంటి ఒక కువైటీ అతని మీద కేసు అయితే పెట్టింది. హరాస్మెంట్ కేసు. రీసెంట్‌గా మన భారతదేశంలో మనం ఆధార్ కార్డు గాని, రేషన్ కార్డు గాని తయారు చేసుకునేటటువంటి సమయంలో ఏం చేస్తాం, మన యొక్క ఫోన్ నంబర్‌ని లింక్‌గా అయితే ఇస్తాం కదా! అదే విధంగా కువైట్‌కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీస్‌లో అయితే పని చేస్తూ ఉండేవాడు ఈ 33 సంవత్సరాలు కలిగినటువంటి కువైటీ అతను. అలా పర్సనల్ పని మీద వెళ్ళినటువంటి ఈవిడ తన యొక్క ఫోన్ నంబర్‌ని కూడా లింక్ చేసి అక్కడైతే ఒక అప్లికేషన్ అయితే ఇచ్చిందట. ఇంక ఫోన్ నంబర్ చూసినటువంటి ఈ 33 సంవత్సరాల ఆ కువైటీ అతను ఏం చేశాడు, అబ్బా! ఎలాగో నాకు రెక్కలైతే వచ్చాయి, తనని ఎలాగైనా సరే నా ఒళ్ళోకి లాక్కోవాలని చెప్పేసి ప్రతిసారి ఆమెకి మెసేజ్‌లు పెట్టడం, వాయిస్ మెసేజ్‌లు పెట్టడం, ఇలా హింసిస్తూ వస్తూ ఉన్నాడంట గత కొద్ది రోజులుగా. అలా హింసిస్తూ ఉన్నటువంటి సమయంలో విసుగు చెందినటువంటి ఆవిడ రీసెంట్‌గా పోలీస్ స్టేషన్‌లో కేసు అయితే పెట్టింది. ఇంకా కువైట్‌లో కేసు నమోదవ్వడం అంటే ఏంటి, ఇంకా చెప్పకూడదు తినడమే కదా! అందుకనే మీలో కూడా ఎవరైనా గాని వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసేవాళ్ళు మెసేజ్‌లు పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి.